ముందుగా ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. మీరు అడిగినట్టు టీడీపీ పార్టీ నుంచి చాలామంది కలుస్తున్నారని చెప్పేసి మీరు అందరు గమనిస్తే దాదాపు మాజీ 4 ఎమ్మెల్యే కలిసి 5వ ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద దిగారు. అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను అడుగుతా ఉన్నాను, గట్టి మీరు ఒక మంచి గట్టి అభ్యర్థిని పంపేయండి అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. అది ఎందుకు చెప్పామంటే మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారని. మన బలం ఎంతుందని నాకు ఇంకా తెలియదు. 5 మందిని పంపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, మిగతాది సంక్షేమాన్ని పక్కన పెట్టారు. వాళ్ళు మళ్ళీ ఒకటే చెప్తారు కదా, మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి. ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రం నంబర్ 4 జీడిపి, నంబర్ 4. చంద్రబాబు గారి హయాంలో నంబర్ 12లో ఎంత ఉంది, ఇప్పుడు నంబర్ 4కి వచ్చింది. అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ 2లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ 1లో ఉంది. ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్. వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్. అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు 12% నుంచి 4% తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంట్లో. మన దేశంలోనే హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ అన్నమాట. హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు, మీరు గత సిద్ధం సభ చూసుంటారు, మేమంతా సభ కావల్లో కూడా చూసుంటారు. ఈ 2 సభల్లో ప్రజలు ఎంత విధంగా ఆ సభలో పాల్గొని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో కాపాడుపడుతూ వాళ్ళు రుణం తీర్చుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం 175 స్థానాలకి 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అందుకే ఎన్ని మంది తీసుకొచ్చినా కానీ 4 కాదు 5 కాదు, ఇంకా ఒక 2 కూడా అవసరమేమో. అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీకొట్టే అవకాశమే లేదు మీకు. గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది. మన కొమ్మినాయుడు, ఇంకో నాయుడు గారు ఆ సైడ్. అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినాడు. అప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పంచి చాలామంది ప్రజలందరూ అమ్ముడుపోతారు అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన కొమ్మి ఎలక్షన్ కానీ గెలిపించారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటాడని, ఆయన అందరికీ సేవలు అందించేవాడని చెప్పేసి. అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు. ముందు వెంకటగిరి అన్నాడు, వేరేసారి నెల్లూరు అన్నాడు, మళ్ళీ ఆత్మకూరులో వేసినాడు. ఎందుకంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఆయనకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు. కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుపోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు. తప్పకుండా మేము ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూరు టాప్ 10 ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయనకు కూడా గుడ్ లక్ చెప్తూ తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు. మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా స్టేట్ నంబర్ 1 జీడిపి అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.